గ్రామ వార్డ్ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది యొక్క బదిలీ అనేది ఈ నెల 30న కంప్లీట్ చేయాలి. పూర్తి బాధ్యత కలెక్టర్లదే. మండలాలు మారాల్సిందే. 5 సంవత్సరాలు ఎవరైతే ఒకే సచివాలయంలో పనిచేశారో అలాంటి వాళ్ళందరూ కూడా మండలం మారాల్సిందే అని కొన్ని మార్గదర్శకాలైతే ప్రభుత్వం జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి. ఇందులో వార్డ్ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పురపాలక, నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తూ ఉంటారు. సో, వాళ్ళకు మండలాల పరిధి అనే అంశం ఏ విధంగా వర్తిస్తుంది అని అక్కడ పనిచేసే ఉద్యోగులైతే ప్రశ్నించినటువంటి నేపథ్యంలో, సో, ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా కొన్ని మార్గదర్శకాలలో సవరణలైతే చేసింది బదిలీలకు సంబంధించి. నిజంగా ఇది వార్డ్ సచివాలయంలో పనిచేసే సిబ్బందికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలనమాట. సొంత వార్డుల్లో కాకుండా బదిలీ. వార్డ్ సచివాలయ ఉద్యోగుల స్థానచలనంపై ప్రభుత్వం స్పష్టత. వార్డ్ సచివాలయ ఉద్యోగులకు నగరపాలక సంస్థలోని సొంత వార్డుల్లో కాకుండా వాటి పరిధిలోని ఇతర వార్డులకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్లకు సూచించింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మునిపే ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో సవరణలైతే చేస్తూ సోమవారం ఆదేశాలైతే జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగుల్లానే వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా సొంత మండలాలకు బదిలీ చేయొద్దని ఇచ్చినటువంటి ఉత్తర్వులపై గందరగోళం నెలకొనడంతో స్పష్టత అయితే ఇచ్చింది. వార్డు సచివాలయాలకు మండలం వర్తించనందున నగరపాలక సంస్థలోని సొంత వార్డులో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని పేర్కొంది. సో, జిల్లా పరిధిలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని వార్డులకు కూడా స్థానచలనం కల్పించవచ్చని తెలిపింది. సో, ఏది ఏమైనా వీళ్ళు సొంత మండలం అనే అంశం మాకు వర్తించదు అని ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను సవరిస్తూ వాళ్ళకు అనుకూలంగా బదిలీ ప్రక్రియ కొనసాగించడానికి సవరణలైతే చేసిందనే చెప్పొచ్చు. ఇది నిజంగా వార్డ్ సచివాలయంలో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట.